హీరోయిన్ త్రిష 2 దశాబ్దాలుగా టాలీవుడ్‌లో కానీ, తమిళ్ ఇండస్ట్రీలో కానీ ఒక వెలుగుతూ ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నటువంటి నటి. సో, ఈ మధ్య కాలంలో త్రిష పేరు ఎక్కువ కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా త్రిషకి సంబంధించినటువంటి ఏదో ఒక టాపిక్ అయితే సోషల్ మీడియాలో కానీ, వివిధ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి. అయితే తన అందంతో ఒకసారి చర్చలో నిలిస్తే కొన్ని సార్లు తన పైన వచ్చేటువంటి కాంట్రోవర్సీ టాపిక్స్ తోటి ఆమె ఈ రకమైనటువంటి ట్రోలింగ్స్‌లకు గానీ, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే అలా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించినటువంటి ఏదో ఒక వార్తల్లో నిత్యం ఉండేటువంటి త్రిష తాజాగా మరొకసారి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభంలోనే చాలామంది స్టార్ హీరోలతో ఆడిపాడింది. బడా చిత్రాలలో కూడా నటించి స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపును కూడా సంపాదించింది. ముఖ్యంగా తన క్యూట్, గ్లామర్ యాక్టింగ్‌తో అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. అలా చాలా ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది. ఆ తర్వాత కొత్త భామలు రావడంతో కొంత మధ్యలో కాస్త హవా తగ్గినప్పటికీ కూడా ఇప్పుడు మరలా పుంజుకొని అద్భుతమైనటువంటి సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్‌ను కూడా పరుగులు పెట్టిస్తోంది. 'పొన్నియిన్ సెల్వం' చిత్రంలో ఆమె తన గ్లామర్‌తో అందాల తార ఐశ్వర్య రాయ్ అందాన్ని బీట్ చేసింది. అనంతరం పలు చిత్రాలలో ఛాన్స్‌లను కూడా అందుకుంది. 'లియో' చిత్రంలోనూ నటించింది. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ పలకరించింది. ఇప్పుడేమో టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వాంబర' సినిమా చేస్తుంది. ఇంకా ఆమె చేతిలో పలు సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే వయసు 40 సంవత్సరాల దగ్గరికి వస్తున్నా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే త్రిష పలువురితో లవ్ అఫైర్ నడిపినట్టుగా చాలా వార్తలు వచ్చాయి. ఓ బిజినెస్ మ్యాన్‌తో నిశ్చితార్థం కూడా చేసుకొని క్యాన్సిల్ చేసుకుందని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. రానా దగ్గుబాటి గాని, ధనుష్, విజయ్ దళపతి సహా పలువురితో త్రిష సన్నిహితంగా ఉన్నట్లుగా కూడా కథనాలు చాలానే వచ్చాయి. అయితే ఈ మధ్య త్రిష కొన్ని కాంట్రోవర్సీల్లో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. నటుడు మన్సూర్ అలీ, ఓ తమిళ రాజకీయ నాయకుడు ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆమె మళ్లీ చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లకు తన లవ్ అఫైర్స్‌పై ఆమె రియాక్ట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. నేను చాలా మందితో డేటింగ్ చేశాను, రిలేషన్‌షిప్ పెట్టుకున్నాను. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. రకరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులతో లైఫ్ ఎప్పుడూ సంతోషంగా ఉండదు. పెళ్లి అనేది ఓ బాధ్యత. అది నా వల్ల కాదు అనే అనుమానం కూడా ఓ దశలో వచ్చింది. కానీ ఇప్పుడున్న వయసులో ఖచ్చితంగా నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకుంటున్నాను. సెల్ఫ్ లవ్ చాలా ముఖ్యం. అది చాలా బాగుంటుంది. ఒకరి కోసం జీవించడం కన్నా మన కోసం మనం జీవించినప్పుడే లైఫ్‌కు ఓ అర్థం ఉంటుందని ఆమె చెప్పినట్టు ఆ కథనాల్లో రాసి ఉంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి త్రిష ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.